ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మండలనేని చరణ్ తేజ, జనసేన పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గం యువ నాయకులు. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. ఈ యొక్క సంవత్సరం అందరం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని కోరుకుంటూ ఉన్నాను. మరి ఆంధ్ర రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా శరవేగంతో అభివృద్ధి పనులు, అదేవిధంగా సంక్షేమం ఎక్కడా కూడా వెనకాడకుండా కూటమి ప్రభుత్వం అందిస్తుంది. ప్రజలందరికీ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇదే స్ఫూర్తితో స్వర్ణాంధ్ర 2047 వైపు అడుగులు వేస్తూ హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఫ్యామిలీగా చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నా ఆంధ్ర రాష్ట్రాన్ని అందరం కలిసికట్టుగా మనం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఈ క్రమంలోనే ఇవాళ గురువారం అంటేనే పశ్చిమ నియోజకవర్గంలో ఏదో ఒక మూలన ఒక ఫీల్డ్ విజిట్ ఉంటుంది. మరి ఆ ఫీల్డ్ విజిట్లో భాగంగా మరి ఈరోజు ఒక రేషన్ షాప్ని ఆకస్మికంగా వచ్చి చూడాలి అని అనుకున్న పక్షంలో 43వ డివిజన్లో 44వ డివిజన్లో 43వ రేషన్ షాప్కి రావడం జరిగింది. మరి సుజాత గారు ఈ యొక్క రేషన్ షాప్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న స్టాక్ కానివ్వండి, లేదంటే ఇక్కడ కార్డ్ హోల్డర్స్ కానివ్వండి, ఏ విధంగా వాళ్ళకి ఒక సరుకులు పంపిణీ జరుగుతున్నాయి అన్నది చూడడం జరిగింది. గతంలో ఈ షాపు నిర్వహించిన వాళ్ళు కొంత అవకతవకలు చేసిన పరిస్థితుల్లో దానికి మరి గౌరవ అధికారులందరూ కూడా వచ్చి దీని మీద ఒక విశ్లేషణాత్మకంగా చూసినప్పుడు, తనిఖీలు చేసినప్పుడు కొంత ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు ఆ షాప్ నుంచి వాళ్ళకి ఆ లైసెన్స్ని రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ నెల నుంచి సుజాత గారికి ఒక షాప్ని కేటాయించడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క షాపు ముందుకు వెళ్ళాలి, చక్కగా మరి ఏ ఆకాంక్షతో అయితే ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థ ముందుకు వెళ్తుందో ఆ ఆకాంక్ష ఎక్కడా కూడా తూట్లు పడకుండా వీరు దాన్ని నిర్వహించాలి అని చెప్పి కోరుకుంటున్నాను. యావత్ పశ్చిమ నియోజకవర్గంలోనే 90 రేషన్ షాపులు ఉన్న పరిస్థితుల్లో ప్రతి షాపులో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఏర్పాటు చేయాలి, ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి అన్నది మా యొక్క ఆకాంక్ష. దానికి తగు ఆలోచనలతోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ప్రతి షాప్లో అని చెప్పి మరి పైన అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు ఈ సందర్భంగా సుజాత గారిని అభినందిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా వారి షాపులో కెమెరాని ఫిక్స్ చేసి మాకు, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి దాన్ని లాగిన్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషకరం. వారిని ఒకంత అభినందించడానికి కూడా ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే దీని వెనకాలన్న ఏకైక లక్ష్యం, ఏకైక రీజన్ ఏంటి అని అంటే ట్రాన్స్పరెంట్గా ప్రజలందరికీ కూడా మంచిగా పంపిణీ జరగాలి. మరి 2వ తారీఖే 3వ తారీఖే షాపులు మూసేసి ప్రజలందరికీ అసౌకర్యం గురి చేస్తున్నారు అనే ఒక మాటలు వినిపిస్తున్న క్రమంలో అలాంటివి ఎక్కడా జరగకుండా పశ్చిమ నియోజకవర్గంలో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ చాలా సజావుగా జరగాలి అన్న దృఢ సంకల్పంతో మేమందరం కూడా పనిచేస్తున్నాము. ఈ సందర్భంగా సుజాత గారికి శుభాకాంక్షలు. అందరూ కూడా వారిలాగానే వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్క షాప్లో ఈ కెమెరాను ఫిక్స్ చేసుకోవాలి, మరి మంచిగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ ఈ రోజు నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 11 షాపులు కొత్తగా నియమించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కెమెరాస్ని పెట్టుకొని ముందుకు రావడానికి వాళ్ళందరూ సుముక్త చూపించారు. అన్ని షాపుల్లో కూడా అంటే ఈ టైంకి వీరు ఏర్పాటు చేసుకోగలిగారు. సాయంత్రానికల్లా మిగతా 11 షాపుల్లో కూడా ఇవి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఈ 90 షాపులు పశ్చిమ నియోజకవర్గం కింద ఉన్న ప్రతి ఒక్క షాపు కూడా అండర్ సర్వైలెన్స్ ఉండాలి. ఎక్కడ కూడా ఏ అవినీతికి ఎవరు పాల్పడకుండా ఇది చాలా సజావుగా జరగాలి, ప్రజలందరూ కూడా హర్షించాలి, దీనికి తగు ఎక్కడ అసౌకర్యంగా ఎవరు ఉండకూడదు అనే ఏకైక లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాము. మరి వీళ్ళు ఫస్ట్ కల్లా కూడా వృద్ధులకు కూడా ఇంటికి వెళ్ళి ఈ ప్రజా పంపిణీని చేయడం అనేది చాలా చాలా శుభ పరిణామంగా చెప్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలకి మరి అదేవిధంగా మా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మరొక శుభ పరిణామం ఏంటంటే ఈ నెల నుంచి కూడా గోధుమ పిండిని ఇవ్వడం జరుగుతుంది. కేజీ 20 రూపాయలకి మన గోధుమ పిండి కూడా మనకి ఫేర్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. రైసు, షుగరు, అదేవిధంగా ఇప్పటి నుంచి గోధుమ పిండి కూడా మనకి ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. బయట కేజీ 70 రూపాయలు ఉంటున్న ఈ గోధుమ పిండి మనకి ఫేర్ షాప్లో 20 రూపాయలకే రావడం అనేది చాలా మంచి పరిణామం. అదేవిధంగా పంచదార కూడా బయట 50 రూపాయలు ఉన్న పరిస్థితుల్లో హాఫ్ కేజీ 17 రూపాయలకే ఇస్తున్న
శుభ పరిణామం కనిపిస్తూ ఉంది. ప్రజల యొక్క సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అనడానికి ఇది ఒక తార్కాణంగా మనందరం చెప్పుకోవచ్చు. మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ఇందులో పార్టిసిపేట్ చేసి మాకు సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.